దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇటు ట్రెంట్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం జీవి రావు గారు. నమస్తే అండి. సరే, ఇవాళ మార్కెట్లను చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అలాగే మన మార్కెట్ పైన గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? ఏం చెప్తారు? అయితే ప్రధానంగా ఈరోజు మన మార్కెట్లు ఇంత పాజిటివ్గా ముందుకెళ్ళటానికి కారణం ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి ఒక మీమాంస వల్ల మార్కెట్లు కొంత ఒడిదుడుకులు లోనయ్యాయి. ఎప్పుడైతే ఈ ఫలితాల్లో చాలా క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారో అంటే ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మరింత స్ట్రెంగ్త్ అయింది. ఈ విధంగా స్ట్రెంగ్త్ అవటం అనేటువంటి దాంతో గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇంకా స్టేబుల్గా ముందుకు వెళ్తుంది. పారిశ్రామిక విధానాలు కానివ్వండి, వాళ్ళు తీసుకున్నటువంటి ఎకనామిక్ పాలసీస్ కానివ్వండి, ఏ విధమైన మార్పులు లేకుండా అలానే ముందంజ వేసే నమ్మకంతో ప్రజలు వాళ్ళ మరింతగా స్టాక్ మార్కెట్ పట్ల ఆకర్షితులయ్యారు. వీటితో పాటుగా విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా ఇప్పుడు మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా మన మార్కెట్లో ముందంజ చేయడానికి కొంత దోహదపడ్డాయి. కాకపోతే ఇన్వెస్టర్లు ఈ టైంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తూ మార్కెట్స్లో డిప్స్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందండి. కాలర్ ఉన్నారు సార్, ప్రసాద్ కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. రావు గారు, నమస్తే అండి. హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పుడు అంటే కంపెనీ స్ట్రెంత్ మీద ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఒక టైంలో 600 పైన వెళ్ళింది, ఇప్పుడు 480 ఆ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ అయ్యి తీసుకోవచ్చా? తర్వాత ఒకటి ఎల్ఐసి కూడా అరౌండ్ 910 అట్లా ఉంది సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు ముందుగా హెరిటేజ్ ఫుడ్స్ విషయానికి వస్తే ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. మీరు కనుక మినిమం 2 years హోల్డింగ్ ఆలోచన కనుక ఉంటే కరెంట్ రేట్లో హెరిటేజ్ ఫుడ్లో ఎంటర్ కావచ్చండి. అంటే ఇప్పుడు మీరు దాదాపుగా టాప్ రేట్లో నుంచి ఒక 20% ఫాల్ను మనం చూసాం. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఎంటర్ కావచ్చు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ మాత్రం 2 సంవత్సరాలను ఉండేట్టు చూసుకోండి. పోతే ఎల్ఐసి విషయానికి వస్తే ఎల్ఐసి కరెంట్ రేట్లో కూడా అవాయిడ్ చేయటమే మంచిదండి. ఎల్ఐసి షేరు దాని యొక్క పబ్లిక్ ఇష్యూ ప్రైస్ రావటానికే 2 సంవత్సరాల పైన ఇన్వెస్టర్లు ఎంతో బాధపెట్టిన విషయం తెలిసిందే. లోలో 530 రూపాయల దాకా వచ్చి ఇయర్ హై 1200కి వెళ్ళి మళ్ళా కూడా డౌన్లో ఇప్పుడు 900 రూపాయలకు వచ్చింది. ఎల్ఐసి వాళ్ళకి అదానీ ఎంటర్ప్రైజెస్లో కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాము. ఇంకొన్ని కాంట్రవర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ కారణం వల్ల ఎప్పటికప్పుడు ఎల్ఐసి అనుకున్న స్థాయిలో ముందంజ వేయలేకపోతుంది. కానీ దీనిలో మళ్ళా ఫ్రెష్ పొజిషన్స్ అనేటువంటిది అవాయిడ్ చేయటం మంచిది. ఈ రోజు మనకు మార్కెట్లో అందుబాటులో ఎన్నో మంచి కంపెనీలు ఉండగా ఎల్ఐసిలోకి వెళ్ళకపోవటం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ బంగారాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. బంగారాజు గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం జీవి రావు గారు. నమస్తే అండి. ఇప్పుడు రెడ్డి ల్యాబ్ ఇప్పుడు మార్కెట్ పెరిగినా కానీ తగ్గుతుంది, ఇప్పుడు ఏమైనా తీసుకోవచ్చు అంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చండి రెడ్డిస్ లో. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక్కోసారి ఫార్మా కంపెనీల్లో కొన్నిట్లో కంటిన్యూస్ గా ఒకే టైప్ ఆఫ్ టెండెన్సీ లేకుండా కొంత తగ్గుదల అనేది జరిగి ఉండొచ్చు. కానీ ఫండమెంటల్ గా ఏమి కూడా రీజన్స్ లేవండి ఆ తగ్గటానికి కూడా. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇన్వెస్టర్స్ కి మంచి బయింగ్ ఆపర్చునిటీని ఇచ్చిందని చెప్పొచ్చు. 12,000 రూపాయల్లో మనం ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే 2-3 సంవత్సరాల్లో చాలా డీసెంట్ రిటర్న్స్కి అవకాశం ఉందండి. ఇన్ఫ్యాక్ట్ అమాంగ్ ఫార్మా కంపెనీస్లో ఇప్పుడు మీకు అందుబాటులో ధరలో ఉండేటువంటి కంపెనీ అంటే డాక్టర్ రెడ్డీస్ అనే చెప్పవచ్చు ఈ రేట్లో. సో డెఫినెట్గా 2 to 3 years టైం ఇన్వెస్ట్ హారిజన్ కోసమని మనం రెడ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ని పరిశీలించవచ్చండి. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ రావు చేస్తున్నారు. మధుసూదన్ రావు గారు మాట్లాడండి జీవి రావు గారితో, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మహానార్ గ్యాస్ అండి. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర మహానార్ గ్యాస్ ఉందండి 925 లో. ఓకే. అది డే బై డే తగ్గిపోతుంది. దీంట్లోకి షిఫ్ట్ అయ్యి హుండాయ్ మోటార్స్ కలిపి ఎలా ఉంటుంది అంటారు?
ఇప్పుడు రెండు కూడా టోటల్ డిఫరెంట్ సెక్టార్స్ కదండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మహానగర్ గ్యాస్ నుంచి అయితే ఎగ్జిట్ కావటం మంచి నిర్ణయమే అవుతుందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా పెద్దగా దానిలో పెరుగుదల అనేది మీరు చూడకపోవచ్చు. హ్యుండై మోటార్స్ మంచిదైనప్పటికి కూడా మీరు వచ్చేటువంటి అమౌంట్ని దాని నుంచి ఇంకా హుడ్కో కానీ ఓఎన్జీసీ కానీ వీటిలోకి వెళ్తే లాంగ్ టర్మ్లో మంచి ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు విజయవాడ నుంచి. శర్మ గారు మాట్లాడండి జీవి రావు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. రేమాండ్స్ లైఫ్ స్టైల్ ఈ రెండు అమ్మేసుకోవచ్చు, ప్రాఫిట్ లో ఉన్నాను. అయితే ఈ రెండు కూడా అండి లాంగ్ టర్మ్ కి చాలా మంచి షేర్లే అండి. మీకు ఏదన్నా మనీ నెసెసిటీ ఉంటేనే అమ్ముకోవడం తప్పితే, లేకపోతే ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. ఇవి లాంగర్ టర్మ్ లో కూడా ఇంకా మంచి రిటర్న్స్ రావచ్చు. అందుకని మీకేం ఫైనాన్షియల్ నీడ్ కనుక లేకపోతే మాత్రం హోల్డ్ చేయొచ్చు అండి ఇంకా కూడా. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే జీవరావు గారు. నమస్తే, చెప్పండి సతీష్ గారు. సార్ నా దగ్గర ఐఓసి ఒకటి ఉన్నాయి 175 దగ్గర. ఓకే. ఇంకోటి జిఈ షిప్పింగ్ 1300 దగ్గర ఉన్నాయి. ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తాను, యావరేజ్ చేసుకోమంటారా? అయితే జిఈ షిప్పింగ్ ఏంటంటే అండి ఖచ్చితంగా 2-3 సంవత్సరాల కాలంలో చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. అసలు యావరేజ్ అనే మాటే అనక్కర్లేదు, మామూలుగా కూడా ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయదగినటువంటి షేర్లే అనమాట ఇవి. జిఈ షిప్పింగ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ రేట్లో కూడా డెఫినెట్గా యాడ్ చేయొచ్చు. ఐఓసీ ఎవ్రీ డిప్లో కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి, ఒకేసారి కాకుండా. జిఈ షిప్పింగ్ కరెంట్ రేట్లో స్ట్రైట్ అవే కొనవచ్చు. ఐఓసీ మాత్రం ఒక 2 to 3 times ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని తగ్గిన ప్రతిసారి కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున్ చేస్తున్నారు సిడ్నీ నుంచి. మల్లికార్జున గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను సైల్ గురించి అడుగుతున్నానండి. స్టీల్ అథారిటీ దేని గురించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? సైల్. ఓకే ఓకే. 130లో కొన్నానండి అది. ఓకే. ఇప్పుడు -10% ఉంది. హోల్డ్ చేసుకోమంటారా లేకపోతే? మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంతకాలం ఉంచుదాం అనుకుంటున్నారండి? లాంగ్ టర్మ్ లోనే ఉంటాము. లాంగ్ టర్మ్ కోసం సేల్ డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. ఇన్ఫాక్ట్ తగ్గిన ప్రతిసారి మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చు. మీకు రెగ్యులర్గా డివిడెండ్స్ వస్తాయి, క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ రేట్లు అయితే అమ్మకండి. సార్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అలాట్ అయిన వాళ్ళు అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అంటారా లేదంటే వెయిట్ చేయమంటారు? ఇంకా లేదండి, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం తప్పలేదండి. ఎందుకంటే 108 ఇష్యూ ప్రైస్ ఇప్పుడు 122లో ట్రేడ్ అవుతుందంటే మనకి నియర్లీ 12% రిటర్న్ లెస్ దాన్ 1 monthలో వాళ్ళకి వచ్చింది. ఇట్లా ఎవరైనా కేవలం ఒక లిస్టింగ్ గెయిన్ కోసం మనకు అప్లై చేస్తుంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కరెంట్ రేట్లో కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది లాంగ్ టర్మ్కి డెఫినెట్గా చాలా మంచి గేమ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే ఇమ్మీడియట్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా కనీసం ఒక 3 సంవత్సరాలను హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చు. ఐపీఓలో అలాట్ అయిన వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఇండస్ఇండ్ బ్యాంక్ 200 షేర్లు ఉన్నాయి సార్. ఓకే. 1050లో ఉన్నాయి సార్. ఏం చేయమంటారు సార్? డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇదేంటంటే ఒక 2 years కనుక హోల్డ్ చేస్తే 1100 రూపాయలకు కూడా వచ్చే అవకాశం ఉందండి. దీనిలో ఇది మామూలుగా టెంపరీగా ఫాలో అయినప్పుడు కూడా మీరేం భయపడాల్సిన పని లేదు. ఫండమెంటల్స్ అన్ని ఇంటాక్ట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం బుక్ వాల్యూ తర్వాత దాని యొక్క పిఈ రేషియోస్ని అదే ఫీల్డ్కి సంబంధించిన మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉందని చెప్పొచ్చు అనమాట. ప్లస్ మీరు కొన్న రేట్ కూడా మరీ ఎక్కువేం కాదు. సో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. 2 years మినిమం హోల్డ్ చేసే ఆలోచనలో ఉంటే మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ ఆనంద్ చేస్తున్నారు తిరుపతి నుంచి. ఆనంద్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హీరో మోటార్ కార్పు అండ్ ఎల్ఎన్టీ ఉన్నాయి సార్. అవి వాటి టార్గెట్ ప్రైస్ ఎంత అండి? నాకు 6 months to 1 year టైం ఫ్రేమ్ ఉంది. ఓకే.
ముఖ్యంగా ఒక 1 year టైం ఫ్రేమ్ కనుక ఉంటేనండి హీరో మోటార్ కార్ప్ డెఫినెట్గా ఇక్కడి నుంచి కూడా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆటోమొబైల్లో ముఖ్యంగా 2-wheeler సెగ్మెంట్ కంపెనీసే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సో ఇది ఇక్కడి నుంచి కూడా మీకు మంచి రిటర్న్కి అవకాశం ఉంది. ఎల్ఎన్టీ విషయానికి వస్తే 6 monthsలో పెద్దగా ఏమీ మార్పు జరగకపోవచ్చు కానండి, మినిమం కనీసం ఒక 1.5 to 2 years టైం కనుక మీరు హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం ఎల్ఎన్టీ హోల్డ్ చేయొచ్చండి. అలా కాకుండా మీ యొక్క టైం హారిజన్ లెస్ దాన్ 6 months అయితే ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. యా నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. ఈ త్రివేణి టర్బైన్స్ ఒకటి M&M ఇప్పుడు ఫ్రెష్ ఆర్డర్ తీసుకోవచ్చా సార్ ఫర్ లాంగ్ టైం? త్రివేణి టర్బైన్స్, కనెక్షన్ త్రివేణి టర్బైన్స్ అండ్ M&M మహీంద్రా అండ్ మహీంద్రా ఈ రెండు ఫ్రెష్ ఆర్డర్ కోసం లాంగ్ టర్మ్ కొని తీసుకోవచ్చు సార్. త్రివేణి టర్బైన్ ఇప్పుడు 830 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే అండి ఇప్పుడు ఇయర్ హైలోనే ఉంది, చాలా హై వాల్యుయేషన్లో ఉందండి. అంటే ప్రైస్ టు బుక్ 27 times 83 PEలో ఉంది. ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు M&M గురించి అడిగారు, M&M ఏంటంటే ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చండి. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ కనుక హోల్డ్ చేసే ఆలోచన ఉంటే M&Mలో అయితే బై చేయొచ్చు. కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, టాటా మోటార్స్ నాది 1030లో ఉంది సార్ యావరేజ్. ఓకే. ఇప్పుడు 10 తర్వాతనే జొమాటో అయితే ఉంది. టాటా మోటార్స్ యాడ్ చేసుకోవచ్చు అండి లేదన్నా జొమాటోనే ఉన్నా చెప్పండి సార్ రెండు గురించి. అయితే టాటా మోటార్స్ మీరు ఫర్దర్గా ఇప్పుడేం యాడ్ చేయకపోయినా వండ షేర్లు అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. డెఫినెట్గా ఇక్కడి నుంచి ఇంకా పెరిగి మీ యొక్క ప్రైస్ రావడంతో పాటుగా మరింత వాల్యూ కూడా అవకాశం ఉందండి. అయితే యావరేజింగ్ లేకపోతే యాడింగ్ అనేటువంటి టాపిక్లోకి వెళ్ళినప్పుడు ప్రైస్ ఫాల్ ఇంకా ఉంటే అప్పుడు ఆలోచించవచ్చండి. లేకపోతే జొమాటో, స్విగ్గీ రెండూ కూడా రాబోయేటువంటి 1-2 సంవత్సరాల కాలంలో మంచి టాప్ పర్ఫార్మర్స్గానే నిలిచే అవకాశం ఉందండి. ఇప్పటికే ఉన్న షేర్లు డెఫినెట్గా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ రామ్కో సిమెంట్ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చు సార్ ఒక 1 year కోసం? రామ్కో 1 year కోసం డెఫినెట్గా బై చేయొచ్చండి. డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉంది. సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈక్విటీ అండ్ గోల్డ్ వీటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి దేంట్లో తక్కువ రిస్క్ ఉంటుంది, దేంట్లో ఎక్కువ అంటే రాబడి ఉండే ఛాన్స్ ఉంటుంది, ప్రాఫిట్? అయితే ఇప్పుడు మనకి ప్రధానంగా రండి మన ఇన్వెస్టర్లు అందరూ గమనించవలసింది ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో గత 3 సంవత్సరాల కాలంలో చాలా అనూహ్యమైనటువంటి ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అందించాయి. సేమ్ టైప్ ఆఫ్ రిటర్న్స్ రాబోయే 3 సంవత్సరాల కాలంలో వస్తాయని మాత్రం మనం అంచనాలు పెట్టుకోకుండా ఈ యొక్క అంచనాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ఎందరో అనలిస్టులు చెప్పినటువంటి యునానిమస్ అభిప్రాయం అండి. అంటే ఈక్విటీలో రిటర్న్స్ ఉంటాయి కానీ బట్ ఆ రిటర్న్స్ శాతం మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈక్విటీ రిటర్న్స్ ఎప్పుడు కూడా హై రిస్క్ తోటే కూడుకుని ఉంటాయి. అయితే కంపారిటివ్గా మనం గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఇప్పుడు 77,000 78,000 స్థాయిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే రానున్న 2-3 సంవత్సరాల కాలంలో చాలా మంచి రిటర్న్కి అవకాశం ఉంది. వీటిలో రిస్క్ ఈక్విటీతో పోలిస్తే చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు మనకి. అందుకని లెస్సర్ రిస్క్తో మోడరేట్ గెయిన్స్ కావాలనుకునేటువంటి వాళ్ళకి గోల్డ్ చాలా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది. నడితే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా గోల్డ్ కూడా ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోవటం అవసరం అండి. కేవలం ఈక్విటీ ఇన్వెస్ట్మెంటే కాకుండా రిలేటివ్లీ ఈక్విటీతో పోల్చుకుంటే లెస్సర్ రిస్క్ ఉంది, మోడరేట్ రిటర్న్కి అవకాశం ఉంది. కాబట్టి పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా గోల్డ్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తానండి. నెక్స్ట్ కలర్ శ్రీమన్నారాయణ చేస్తున్నారు నెల్లూరు నుంచి. శ్రీమన్నారాయణ గారు మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ PCBL 50% లాభాలు ఉన్నది తగ్గి 5% వచ్చింది. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా అమ్మావుంటారా సార్ ఎట్లా చేస్తారు? అయితే ప్రస్తుతం అవునండి ప్రస్తుత రేట్లో మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. మళ్ళా తగ్గినప్పుడు అంటే అప్పుడు ప్రతిసారి కూడా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయండి. అంతేగాని ఈ రేట్లో మాత్రం మీరు అమ్మొద్దండి.
సార్ పిఎస్యు స్టాక్స్ లో గత కొద్ది రోజులుగా ఈ బుల్ రన్ రావడానికి ప్రధాన కారణం ఏంటాను? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అండి, ఒరిజినల్గానే ఉన్న పిఎస్యు స్టాక్స్ విపరీతంగా పెరిగి తర్వాత ఆల్మోస్ట్ క్రాష్ అయ్యాయి. అంటే నియర్లీ ఒక 30 to 40% కూడా ఫాలో అయ్యాయి కొన్నిట్లో. మనం చూస్తే ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ అవ్వచ్చు, మజ్గాన్ డాక్ అవ్వచ్చు, హెచ్ఏఎల్ అవ్వచ్చు, కొచ్చిన్ షిప్ యార్డ్ అవ్వచ్చు, వీటన్నిటిలోనూ కూడా ఎంతో ప్రైస్ కరెక్షన్ చూసాం. అయితే ఇటీవల కాలంలో మనకి ప్రభుత్వంలో ఉన్నటువంటి అనిశ్చితలన్నీ కూడా తొలగిపోయాయని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళా బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య పెరగటము, అదే కాకుండా మంచి మెజార్టీ రావడంతో బీజేపీకి చెందినటువంటి ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారనేటువంటి అంచనాలు ఇవన్నీ కూడా ఉండటంతో ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ పట్ల, స్టెబిలిటీ పట్ల ప్రజల నమ్మకం పెరిగి తర్వాత ఈ పిఎస్యుకి సంబంధించినటువంటి కంపెనీ అన్నింటిలో కూడా ఇంకా మరింత పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పి వీటిలో మనకి ర్యాలీ అనేటువంటి చూసాం. ఈ ర్యాలీ ఇంకొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉందండి. అయితే ఫ్రెష్గా బై చేద్దాం అంటే ఇన్వెస్టర్లు మాత్రం కరెక్షన్ కోసం వేచి ఉండటం మంచిది. ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు ర్యాలీ మరి కాస్త కంటిన్యూ అయిన తర్వాత మరికొంతలో వెళ్ళినాక వాళ్ళు కనుక మంచి ప్రాఫిట్లో ఉంటే అప్పుడు ఒక స్టేజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని తగ్గిన తర్వాత మళ్ళీ ఎంటర్ కావచ్చండి. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం నిర్భయంగా 3 నుంచి 5 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ పిఎస్యు స్టాక్స్, ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్, భారత్ డైనమిక్స్ అవ్వచ్చు, కోల్ ఇండియా అవ్వచ్చు, లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, ఇవన్నీ కూడా 3 నుంచి 5 సంవత్సరాల కోసం హోల్డ్ చేస్తే చాలా మంచి రిటర్న్స్కి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు గారు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. అశోక్ బిల్కాన్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఐఓబి ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ముందుగా అండి ఐఓబి విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఐఓబి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవి రెండు కూడా ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి బ్యాంక్స్లో చాలా బెస్ట్ స్టాక్స్ అండి. ఈ రెండిట్లోనూ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఐఓబి కరెంట్ రేట్స్లో ఒక 2 నుంచి 3 సంవత్సరాల కాలం కోసం అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. అలాగే అశోక్ బిల్కాన్ కూడా ఎవ్రీ డిప్లో కూడా స్మాల్ క్వాంటిటీస్ బై చేయటం స్టార్ట్ చేసి ఒక 2-3 సంవత్సరాల కోసం కనుక హోల్డ్ చేస్తే మీకు దానిలో కూడా మంచి డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు చెప్పండి. క్యాంప్కన్ స్పెషాలిటీ కెమికల్స్ సార్ 35% లాస్ లో ఉన్నాను. CHEMCON. రైట్ అండి. అయితే ఇప్పుడు ఏంటంటే కరెంట్ ఏమాత్రం కూడా మొమెంటం లేకపోగా ఈ డౌన్ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతున్న ఈ టైంలో దాని నుంచి ఎగ్జిట్ అయ్యి మనకి ఇంకా మంచి క్వాలిటీ స్టాక్స్ మార్కెట్లో ఎన్నో అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఫర్దర్ డిప్స్లో క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా జీఈ షిప్పింగ్ కానివ్వండి, లేకపోతే మజ్గాన్ డాక్, ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ సాయి శంకర్ చేస్తున్నారు. సాయి శంకర్ గారు మాట్లాడండి. జీబీ రావు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక 50% కరెక్ట్ అయింది. ఇప్పుడు ఎంటర్ అవ్వడం రైటా? అయితే యాక్చువల్గా కొచ్చిన్ షిప్ యార్డ్ మీకు ఇటీవల కాలంలో 1150 రూపాయలకి వచ్చినప్పుడు చాలా బెస్ట్ ఆపర్చునిటీ, మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చని మనం చెప్తా వస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 1300, 1450, 1500 కూడా వచ్చేసింది. సో ఇక్కడి నుంచి స్మాల్ కరెక్షన్కి అవకాశం ఉందండి. ఒక 5% అనే కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ కండి లాంగ్ టర్మ్ కోసం. సార్ ఓవరాల్గా బ్యాంకింగ్కి సంబంధించి ఈ సెక్టర్ ఎలా ఉంది ప్రస్తుతం? బ్యాంకింగ్ సెక్టర్ యాజ్ ఆఫ్ నౌగా అద్భుతంగా లేకపోయినప్పుడు కూడానండి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల కాలంలో బ్యాంకింగ్ సెక్టర్ యాజ్ సచ్ మంచి రీజనబుల్ రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉందండి. అయితే ఈ సెక్టార్లో కూడా స్టాక్ స్పెసిఫిక్గా కనుక వెళ్తే ఇన్వెస్టర్స్కి మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. హలో చెప్పండి సార్. ఆధార పవర్ ఉన్నాయండి 1000 షేర్స్ 580లో. ఎగ్జిట్ అవ్వమంటారా, వెయిట్ చేయమంటారా? యాక్చువల్గా అదానీ గ్రూప్ స్టాక్స్లో ఎయిట్లో అయినా కానీ ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. కరెంట్ ప్రైస్లో మనకి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, మేనేజ్మెంట్ పరమైన ఇష్యూస్లో తల మునకలు అవుతున్నటువంటి కంపెనీల జోలికి వెళ్లకుండా క్లీన్గా మేనేజ్మెంట్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లేటువంటి ఎన్నో క్వాలిటీ స్టాక్స్ అవైలబుల్ అవుతున్నాయి కనుక వాటిలోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. నిజానికి టాటా పవర్ చాలా బెటర్ ఆప్షన్ అవుతుందండి. అదానీ పవర్ నుంచి ఎగ్జిట్ అయ్యి టాటా పవర్లోకి వెళ్తే
లాంగర్ టర్మ్లో మీకు చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఆ మార్పు కోసం ప్రయత్నించండి. సార్, ఓవరాల్గా మెటల్ సెక్టర్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో? ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉందా? అయితే అండి స్టాక్ మార్కెట్ పరంగా మనం చూస్తే మెటల్ సెక్టార్లోనే చాలా ఒడిదుడుకులు ఉన్నాయండి ఇప్పుడు. అయితే డిప్స్లో కనుక కొంటే ఈ మెటల్ సెక్టార్ స్టాక్స్లో కూడా ఒక 2 సంవత్సరాల కాలంలో డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉందండి. అందుకని చెప్పి ఇప్పుడు ఇన్వెస్టర్స్ అవలంబించాల్సిన విధానం ఏంటంటే మెటల్ సెక్టార్ స్టాక్స్ పడినప్పుడల్లా స్మాల్ క్వాంటిటీస్ కొనటం మొదలు పెడితే ఒక 2 సంవత్సరాల కాలంలో వాళ్ళకి డీసెంట్ రిటర్న్స్ అందేటువంటి అవకాశం ఉందండి. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఫార్మా ఎలా ఉంది సార్? ఫార్మాకి సంబంధించి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో? నిజానికి ఇప్పుడు మనం డిఫరెంట్ సెక్టార్స్ని చూస్తారండి, అన్నిటికన్నా కూడా ఫార్మా సెక్టారే సేఫ్ బెట్ అని చెప్పచ్చు. ఆ ఫార్మా సెక్టార్లో కూడా మీది మిక్కిలి మనకి ఇంతకుముందు ఒక సూత్రం అడిగినప్పుడు నేను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే ఇన్వెస్టర్స్ చాలా అందుబాటులో ఉందండి. ఇప్పుడు మనం ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ లాగానే ఫార్మా సెక్టార్లో స్టాక్స్ కూడా మార్కెట్లో అవతల వచ్చేటువంటి ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఫార్మా సెక్టార్లో చాలా కంపెనీలు ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ మీద ఎక్కువ ఆధారపడటం వల్ల ఎప్పుడైతే మన రూపాయి యొక్క మార్కప్ విలువ క్షీణత జరిగి డాలర్ బలపడతా వస్తుందో ఈ పరిస్థితుల్లో ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ అన్నీ కూడా రానున్న కాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. అందుకని ఫార్మా సెక్టార్ మీద డెఫినెట్గా ఫోకస్ చేస్తూ అందులో కూడా ముఖ్యంగా డాక్టర్ రెడ్డి మీద మరింత ఫోకస్ చేయమని నేను చెప్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇది ప్రస్తుతానికి నిఫ్టీ 24,288 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 80,292 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ పాజిటివ్గా ఉంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది